కంప్లీట్ అయ్యాక ఒక ప్లేస్ ని అప్రిషియేట్ చేయడం ఈజీ. గ్రీనరీ వచ్చాక, ఫినిషింగ్, ఫైనల్ లుక్ వచ్చాక అందరికీ ఒక పిక్చర్ క్లియర్ గా అప్పుడు కనిపిస్తుంది. కానీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అవుతున్న స్టేజ్ లో ఉన్నప్పుడు అక్కడ ఏం చూడాలి, ఏం అర్థం చేసుకోవాలి, అది కంప్లీట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. నా జర్నీలో నేను స్లోగా నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఇదే. కొన్నిసార్లు వాల్యూ ఫైనల్ అవుట్పుట్ లో మాత్రమే ఉండదు, ఆ అవుట్పుట్ క్రియేట్ అవుతున్న ప్రాసెస్ లో కూడా ఉంటుంది. నా ల్యాండ్ జర్నీలో బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి అని అంటే, నేను చూసిన విషయాలు చేంజ్ అయ్యాయి. స్టార్టింగ్ లో నేను కూడా ప్లేస్ ని చూసినప్పుడు ఎలా కనిపిస్తోంది, ఎలా ఫీల్ అవుతుంది, ఎలా ఫైనల్ అవుట్పుట్ ఉంటుంది అని ఎక్కువ అబ్జర్వ్ చేసేదాన్ని. కానీ డిఫరెంట్ ప్లేసెస్ చూస్తూ, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ నా పర్స్పెక్టివ్ లో కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు ఒక ప్లేస్ దగ్గర నిలబడినప్పుడు నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇక్కడ ఏముందని మాత్రమే కాదు, ఇక్కడ ఏం క్రియేట్ అవుతుంది, ఈ డెసిషన్స్ వెనక థాట్ ఏంటి అని. బికాస్ ఒక ప్లేస్ ఫైనల్ గా కనిపిస్తుంది అనేది ఒక పార్ట్ మాత్రమే, కానీ ఆ స్టేజ్ ఇలా రీచ్ అవుతుంది అని అంటే దాని వెనుక కూడా ఒక జర్నీ ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఒక ప్లేస్ ని ఫస్ట్ ఇంప్రెషన్ తో జడ్జ్ చేసి తర్వాత మీ ఒపీనియన్ చేంజ్ అయిన ఎక్స్పీరియన్స్ ఉందా? మీ థాట్స్ ని షేర్ చేయండి.